నీకు ఇన్వైట్ పంపించు నొక్కు. ఎస్ నొక్కరా. వచ్చావా? నెక్స్ట్ బెన్నీ గాడు ఏడు. మనోజ్ గారు కూడా వచ్చాడు. నెక్స్ట్ బెన్నీ గాడు అక్కడే. లీవ్ నొక్కేసావా? ఎస్ మా గేమ్ లోకి వెళ్ళిపోయావు కదరా. ఉండు ఎస్ నొక్కు, మళ్ళీ నొక్కు. ఎస్ అర్రే సరిపోయాడు. లోడింగ్ అయిన తర్వాత ఏం నొక్క బెన్నీ బిట్టు ఏం నొక్కండి. బెన్నీ రావాలి. Warning, this game contains loud noises with visual elements that cause trigger. నేనేం నొక్కట్లా. అదేంటి నొక్కనా? థ్యాంక్స్. ఆగండి మళ్ళీ వద్దు రండి. న్యూ సర్వర్ బాగుంది గేమ్. అరే ఒకసారి పేరు చూసుకొని జాయిన్ కొట్టండిరా. నేనైతే గేమ్ అండ్ లాజ్ లీక్ వచ్చేసాను ఇప్పుడే. లోడింగ్ అయిపోయిందా? ఏదో నొక్కేసా. మనోజ్ గారు ఇంకా లోడింగ్ అవ్వలా. ఆల్ రైట్ ఇట్ నాకు మా బాస్ చెప్తున్నాడు ఆల్ రైట్ ఇట్స్ టైమ్ టు గెట్ టు వర్క్. నార్మల్లీ యూ గ్రాబ్ యువర్ అయ్యం నొక్కరా ఫ్రమ్ దిస్ ఇప్పుడు నో నొక్కలా. అబ్సల్యూట్లీ నొక్క. అబ్సల్యూట్లీ. ఆడు చెప్పిన క్వశ్చన్ చేయమాక, మనందరం కలిసి ఒక క్వశ్చన్ చేద్దాం. అలా వెళ్ళిపోయా. మా బాస్ ఫాలో అవుతున్నా ఇప్పుడే. నొక్కొద్దు అన్నాం కదరా. లైట్ స్విచ్. నేను గేమ్ లోకి వెళ్ళిపోయా. రాగోయ్యా మనందరం వచ్చా అదే తొందర రారా. మళ్ళీ లీవ్ అయ్యా. వచ్చా లోడింగ్ అవుతుంది. లోడింగ్ అవుతుందంట. వెయిట్ ఎమ్మటే అయిపోతుందిరా. అయిపోతుంది తొందరగానే. ఉండు వచ్చేస్తాడు నొక్కి. అన్నా నో నొక్కనా? ఎస్ నొక్కు. నీకు ఇన్వైట్ పంపించా. నో అని నొక్క. ఎస్ అని నొక్క. ఓకే వచ్చావా? స్టార్ట్ చేద్దాం ఇంకా. నేను రెడీ అప్. రెడీ కొట్టాను అందరూ. కొట్టు అందరూ. అయితే స్టార్ట్ అయిపోయింది. జాగ్రత్త గైస్, దెయ్యాలున్నాయి గైస్. మీకేం లేదు.
అన్న పన్నెట్టుకో అన్న ఇన్స్ట్రక్షన్ ఇక్కడ బోర్డు మీద టెంపరేచర్ ఎక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ కలిసి చూడమ్మా ఫస్ట్ ఆబ్జెక్ట్ కెమెరా ఐడెంటిఫై ద కరెక్ట్ గోస్ట్ టైప్ తీసుకోండి. అదే ఎక్కడ పెట్టింది చూడు. ఏంటి నేనైతే ఎత్తికేస్తున్నా వీళ్ళందరినీ. జాగ్రత్త, దయ్యం వచ్చింది. మనం నాకు స్పిరిట్ బాక్స్ ఇరా, స్పిరిట్ బాక్స్. అది ధర్మం. అయ్యా నేనే లైట్లు వేసా. ఫస్ట్ దెయ్యం ఎత్తగండ్రా. అదే నీకు నేను చెలగాటం ఆడతాం. బెన్నీ మనోజ్ డ్రైవింగ్ సెంటర్ ఆడతాడంట. అవునన్నా నాకు ఈ గేమే ఆడ ఉంది. లీవ్ అయిపోయాడు మళ్ళీ. లాబీ డోర్ ఓపెన్ చేయి. అరే పడిపోతుంది. మనోగాడేంటన్నా హలో ఇక్కడే పైన ఎంట్రన్స్ ఉంది. అరే వీడు ఎవరు ఫోన్ చేస్తాడు? అదే గణేష్ రూమ్ లో ఏ మనోగాడేంటి? అంతా ఆపన్నా.
హలో హలో మరి సైలెంట్ ఉంటావు. అదే కదా వచ్చి చంపేసింది కూడా. బెన్నీ అయ్యే నేనైతే ఆడనయ్యా. లేకపోతే మన ఇద్దరం లెవెల్స్ ఆడదా జాయిన్ చేయించుకోవాలి. అన్న నా ఫోన్ ఛార్జింగ్ లేదన్నా. బాయ్. మనోజ్ గారిని కూడా జాయిన్ చేయించుకోము. ఇట్లా నీకు రూట్ చెప్తుందా అన్న నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అన్న. సరే ఇట్లా ఈ బటన్ నొక్కు. మనం లాబీకి వచ్చు. మనోజ్ గారిని జీలో నది పక్కాకి మా పొలం దున్నుతుంటే బంగారం దొరికింది అనుకున్నా, కానీ తర్వాత ఏం జరిగింది తెలుసా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మొన్న వారం చాలా వర్షాలు పడింది కదా, వేరుశనగలు ఇయర్ వేద్దాం అనుకున్నా. వేరుశనగకాయలు పండించాలన్నా ముందుగా పొలం దున్నాలి, చదును చేయాలి కదా. అందుకే ఉదయం లేచి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. మా బాబాయ్ ఎద్దులను తోలుకుపోతుంటే నేను నాగలి పూందు పట్టుకుని పొలానికి అయితే వెళ్ళిపోయాం. పొలానికి వచ్చినాక ఎద్దుల్ని నాగలి పూందు పూంచుతుంటే మమ్మల్ని చాలాసేపు ఆడుకుంది, భయపెట్టింది కూడా. ఈ ఎద్దుల్ని కొత్త కొనుక్కున్నాం కదా, అందుకే మాకు అలవాట్లేదు, వాటికి కూడా అలవాట్లేదు. అందుకే ఇలా అవుతుంది. ఇంకేం చేస్తామని ఏదో రకం కుదిరించాము. ఎద్దుల్ని కుదిరించాక మా నాన్నగారు ఎద్దులతో దుక్కి మొదలు పెట్టారు. పొలమంతా దున్నాక పెద్ద పెద్ద మట్టి బెండలు వచ్చాయి. వాటిని నేను పారతో కొడుతుంటే ఒక్కసారి ఏదో మెరుస్తూ కనిపించింది. బంగారం అనుకున్నా, తీస్తే తెల్లరాయి. అక్కడి నుంచి ఇంటికి తోలుకుపోతుంటే ఒక దగ్గర పాంపొర అయితే కనిపించింది. అక్కడ పాము ఉండొచ్చు అని వెతికాను, కానీ ఎక్కడ కనిపించలేదు. అక్కడ నుంచి ఇంటికైతే వెళ్ళిపోయాను. నా వీడియోస్ బాగుంటే మీ ఊర్లో మీరేం చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. తన ఊపిరి వంతెన చేసి పెనుకడలిని దాటేస్తాడు. నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు. నీ వాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీతోనే ఉన్నాడు.
చీకటిని వెలిగిద్దాం ధైర్యంగా ఘనకార్యంగా యువతరం శక్తి చూపిద్దాం కలల కలసెట్టు కొత్త కథల సెట్టు కలే చూపాలిరా పట్టు పట్టు చెమట పొట్టు చిందెట్టు చందమామ అందెట్టు పోరాడి తినాలిరా రే మచ్చా మావా పెళ్ళికి లేట్ అయిపోతున్నది కానీ బయలుదేరు కానీ సరే సరే మావా రే బయలుదేరినారా అయిపోయి వచ్చింది. మనం పోతుండేది బాగా డబ్బులుండే వాళ్ళ పెళ్ళికి. వాళ్ళ దగ్గర మనకి రెస్పెక్ట్ కావాలంటే డబ్బులు మన ఒంటి మీద కనబడాలా. అయితే మనం అందరం కోట్ వేసుకుని ఉంటే బాగుంటదేమో. అవును సర్లే, ఇప్పటికిప్పుడు కోట్ అంటే ఎక్కడి నుంచి వస్తాదే? లేట్ అయిపోతుంది, పదాం రండి.